అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి కుట్రలను తిప్పికొడతామన్న సీఎం చంద్రబాబు. రైతులను రాజును చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. 22 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న రేవంత్. ఎంఐఎంపై చర్యలు తీసుకోవాలన్న బండి, దేశంలో ఉంటే వందే మాత్రం పాడాలని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్. పవన్ అంటే నమ్మకం, ఆదరణ అంటూ ఎక్స్లో పోస్ట్. తెలంగాణ భవన్లో పరాభవనామ ఉగాది వేడుకలు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలు. పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్న కవిత. కేరళ ఎన్నికలకు ఇక్కడి నుంచే డబ్బులు పోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు. నెల్లూరు జైలు నుంచి వైసీపీ నేత పిన్నెల్లి విడుదల. 98 రోజుల తర్వాత విడుదల చేసిన అధికారులు. మాచర్లలో మళ్లీ 144 సెక్షన్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలతో అమలు. కవిత కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి కోర్టు సూచన. గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం. ప్రేమకు అంగీకరించలేదని యువతి ఆత్మహత్య. కేయూ విద్యార్థిని శ్రీవిద్య సూసైడ్పై దర్యాప్తు. స్టూడెంట్స్ ను విచారించిన వర్సిటీ ఎంక్వైరీ కమిటీ. మత సామరస్యానికి వేదికగా దేవుని కడప ఆలయం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ముస్లిం భక్తుల పూజలు. ఖతార్పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం. భారీగా దెబ్బతిన్న ఎల్ఎన్జీ గ్యాస్ సైట్లు. లాస్ట్ డ్రాప్ ఆన్ ఇండస్ట్రియల్ ఏరియాపై ఇరాన్ దాడి. ఖతార్ గ్యాస్ సైట్స్ ను టార్గెట్ చేయడంపై ట్రంప్ అసహనం.